నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన ప్రత్యేక పాఠశాలలో గుణాత్మక విద్య అందించడం ద్వారా ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో కనీసం 50% మంది విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత ట్రెండ్ను ఆధారంగా చేసుకుని పిల్లల్ని తీర్చిదిద్దాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో నియోజకవర్గానికి 1 చొప్పున ఎంపిక చేసిన పాఠశాలల్లో గుణాత్మక విద్యపై జిల్లా అధికారులు, సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు, హెడ్ మాస్టర్లు, టీచర్లతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గానికి 1 చొప్పున ఎంపిక చేసిన పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించాలని, ముఖ్యంగా ఫలితాల ఆధారంగా విద్యను అందించాలన్నారు. ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ఐఐటీపై దృష్టి సారించాలని, ప్రజల భాగస్వామ్యంతో వీటి ద్వారా మెరుగైన ఫలితాలు వెచ్చించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత ట్రెండ్ ఆధారంగా చేసుకుని పిల్లల్ని తీర్చిదిద్దాలని, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలని, ఇందుకుగాను పాఠశాలలకు అవసరమైన అన్ని సౌకర్యాలను, టీచర్లను ఇస్తామని చెప్పారు. వారంలోగా ప్రతి పాఠశాలలో ఒక సబ్జెక్టు టీచర్తో 8, 9, 10 తరగతుల్లో డిజిటల్ ప్రోగ్రాం రూపొందించాలని అన్నారు. ఈ సంవత్సరం నిర్వహించే 10వ తరగతి ఫలితాల్లో ఎంపిక చేసిన ప్రత్యేక పాఠశాలలో కనీసం 50% పిల్లలైనా 10కి 10 జీపీఏ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఎంపిక చేసిన ప్రత్యేక పాఠశాలల ద్వారా వచ్చే సంవత్సరం ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్లు ఇచ్చే విధంగా తయారు చెయ్యాలని అన్నారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని, పెయింటింగ్ తక్షణమే పూర్తి చెయ్యాలని, మాడ్యులర్ కిచెన్ గ్యాస్తో సహా ఏర్పాటు చెయ్యాలని, టాయిలెట్లను పూర్తి చెయ్యాలని చెప్పారు. అవసరమైన పాఠశాలలకు ఇంగ్లీష్ టీచర్తో పాటు వీలైతే కేరళ టీచర్లను సైతం ఇస్తామని తెలిపారు. మంచి విద్యను అందించడం ద్వారా రానున్న 30 సంవత్సరాలు సమాజాన్ని, విద్యా వ్యవస్థనే తీర్చిదిద్దుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, డీఈఓ భిక్షపతి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, డిఆర్ఓ శేఖర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రమేష్, ఇతర అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.